లాంచ్ చేశారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాప్ ని విడుదల చేశారు. డిజిటల్ బుక్ పేరుతో యాప్ ని లాంచ్ చేశారు వైఎస్ జగన్. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం తీసుకొచ్చామన్నారు జగన్. రెడ్ బుక్ తరహాలోనే డిజిటల్ యాప్ తీసుకొస్తామన్నారు జగన్. కార్యకర్తలు ఈ డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని జగన్ తెలిపారు. జులైలో జరిగిన సమావేశంలోనే యాప్ ప్రస్తావన తెచ్చారు జగన్. ఇవాళ దీన్ని లాంచ్ చేశారు. వేధింపులు, అన్యాయాలపై యాప్ లో ఫిర్యాదు చేయడమే కాదు, ఆధారాలుంటే వాటిని అప్లోడ్ కూడా చేయొచ్చన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ ఫిర్యాదుల్ని పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. ఈ డిజిటల్ బుక్ లో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ ని కూడా ఇచ్చారు. కొత్త యాప్ ని లాంచ్ చేశారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాప్ ని విడుదల చేశారు. డిజిటల్ బుక్ పేరుతో యాప్ ని లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం ఈ యాప్ ని తీసుకొస్తున్నట్లుగా తెలిపారు జగన్. రెడ్ బుక్ తరహాలోనే డిజిటల్ యాప్ తీసుకొస్తామని తెలిపారు జగన్. కార్యకర్తలు ఈ డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. జులైలో జరిగిన సమావేశంలోనే యాప్ ప్రస్తావన తెచ్చారు జగన్. ఇవాళ దీన్ని లాంచ్ చేశారు. వేధింపులు, అన్యాయాలపై ఈ యాప్ లో ఫిర్యాదు చేయడమే కాదు, ఇక్కడ ఆధారాలుంటే వాటిని అప్లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ ఫిర్యాదుల్ని పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. ఈ డిజిటల్ బుక్ లో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ ని కూడా ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఒక కొత్త యాప్ ని లాంచ్ చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాప్ ని విడుదల చేశారు. డిజిటల్ బుక్ పేరిట ఈ యాప్ ని లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం తీసుకొచ్చామని జగన్ తెలిపారు. రెడ్ బుక్ తరహాలోనే డిజిటల్ యాప్ తీసుకొస్తామన్నారు జగన్. కార్యకర్తలు ఈ డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. జులైలో జరిగిన సమావేశంలోనే యాప్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇవాళ దీన్ని లాంచ్ చేశారు జగన్. వేధింపులు, అన్యాయాలపై యాప్ లో ఫిర్యాదు చేయడమే కాదు, ఆధారాలుంటే వాటిని అప్లోడ్ చేయొచ్చన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు. హసీనా, వైఎస్ఆర్సీపీ సమావేశం ముగిసింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేశారో ఆ పిటిషన్కి సంబంధించి ఈరోజు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పేర్ని నాని గారు ఉన్నారు. సార్, ప్రతిపక్ష హోదా వస్తుందని భావిస్తున్నారా? ప్రతిపక్ష హోదా రావాలనేది అంటే అసెంబ్లీలు నడిచేది, పార్లమెంట్లు నడిచిన రూల్స్ అండ్ కన్వెన్షన్స్ మేరకు. అంటే ప్రతిదీ పుస్తకాల్లో ఉండేవి అన్నీ ఉండవు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ లేదా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కానీ కొన్ని రూల్స్ ఉంటాయి, మిగతాయి సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతిపక్ష నాయకుడికి ఎవరికి ఇవ్వాలి అనేది రూల్ ఏం లేదు, ఎంతమంది ఉంటే ఇవ్వాలని లేదు, సాంప్రదాయం. నేను అడుగుతున్నాను, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడిని. ఈ అవాకులు చవాకులు పేలే కంటే మీరు 164 మంది గెలిచామని చెప్పని జబ్బలు తరుచుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చే జీతం కోసం ఆశపడే మనిషి కాదు కదా. ముఖ్యమంత్రిగానే జీతం తీసుకోకుండా పనిచేశాడు కదా. సౌకర్యాల కోసం ఏడ్చేవాడు కాదు కదా. హోదా కోసం ఏడ్చేవాడు కాదు కదా. అతను కోరుకునేది అఫీషియల్గా మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా ట్రెజరీ బెంచెస్కి అయితే ఏ సమయం ఇస్తారో దాదాపుగా ప్రతిపక్షానికి కూడా అంతే సమయం కేటాయించాల్సినటువంటి సాంప్రదాయం ఉంటుంది. దానికోసం అని చెప్పి పట్టుపడుతున్నారు తప్పితే మీకెందుకు భయం? మీరు 164 మంది ఉన్నారు కదా, మేమున్నది 11 కదా. నాయకుడికి సమయం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మీకు భయం? మిమ్మల్ని కడుగుతాడని భయమా? మీకు నిజంగా కలేజా ఉంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే తత్వాన్ని లేదా ఆయన ప్రశ్నలకి మీరు జవాబు చెప్పేటువంటి సత్తా మీకు ఉంటే ఆయనకి హోదా ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి హోదా ఇవ్వండి. సౌకర్యాలు అక్కర్లా, పిఏలు అక్కర్లా, కారులు అక్కర్లా, ఆఫీస్ అక్కర్లా, ఛాంబర్లు అక్కర్లా, రాళ్ల మీద పేర్లు అక్కర్లా. అసెంబ్లీ మాత్రమే సమయం కావాలి. దానికోసమే చెప్తున్నాం. దానికోసమే మీ చిన్న బుద్ధిని సమాజానికి, ప్రజలకి, ప్రపంచానికి చాటి చెప్పడం కోసం న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యాం. న్యాయస్థానాలు మేము చెప్పే వాదనలో
పసలేకుంటే పయ్యావుల కేసుకి స్పీకర్కి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వరు కదా, నోటీసులు ఇచ్చింది కదా, చూద్దాం. లెట్స్ సీ ఇన్ ద కోర్ట్. అంటే ఎప్పుడు జరిగింది ఎందుకు కావాలంటున్నారు? ఎక్కడో ఢిల్లీలో ఒకసారి ఏదో జరిగింది, ఢిల్లీలో జరిగింది, కలెక్టర్లో జరిగింది, ఎక్కడో జరిగింది, 2 చోట్ల జరిగిందని చెప్తున్నాం. 3 మాత్రమే గెలిచినటువంటి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, కొంతమంది భారతీయ జనతా పార్టీలో పువ్వు గుర్తోళ్ళు నోరు మడతేసి నాలికి మడతేసి ఇష్టం చేయడం మాడుతున్నారు. ఆపు మీరు 3 గెలిస్తే మీకు ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ, మీరు 3 గెలిచారు. మీ పార్టీ ఏమైనా చచ్చిపోయిందా? మళ్ళీ లెగలేదండి మీరు. కాబట్టి ఇట్లాంటి చంద్రబాబు సావాసాన్ని బట్టి ఇట్లాంటి చెడిపోయిన మాటలు కాకుండా కలేజాతో మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. మేము అడిగేది మమ్మల్ని ఎదుర్కొనే సత్తా మీకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం మీకుంటే ఏ పరిస్థితుల్లో మీరు ఇచ్చి చూడండి. అంతేగాని 11 గెలిచాడు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, నువ్వు 23 గెలిచినప్పుడు, కుర్రోడి మీద 23 గెలిచినప్పుడు, అది పవన్ కళ్యాణ్తో అందరితో మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకునే ఇవాళ డిస్క్వాలిఫై చేస్తామని అంటున్నారు. అయితే డిస్క్వాలిఫై చేస్తే చేశారు, ఎలక్షన్కి వెళ్దామని జగన్ గారు కూడా అన్నట్టు తెలుస్తుంది. అసలు మీరు ఆ ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మీడియాలో ఎదుర్కోగలరు, మీడియాలో బురద జల్లగలరేమో కానీ, మీడియా ద్వారా మాత్రమే మీరు యుద్ధం చేయగలరు ఏమో కానీ, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారితో మీరు యుద్ధం చేయలేరు. ప్రజల మధ్యలోకి వచ్చి జగన్ గారితో మీరు పోటాడలేరు అనేది వాస్తవం. అది జగమెరిగిన సత్యం అది. కాబట్టి అదా ఇదా మళ్ళీ గెలుద్దామా ఇవన్నీ చేయండి. మీకు నిజంగానే ఆ స్థైర్యం ఉంటే, ఏదో మేము ఆ జెడ్పీటీసీ గెలిచాం ఈ జెడ్పీటీసీ గెలిచాం అంటున్నారుగా, చేయండి. ఇవన్నీ అనవసరం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు కాబట్టి చేస్తాం. మరి చంద్రబాబు నాయుడు వచ్చాడా? జీతం కూడా తీసుకున్నాడు, ప్రతిపక్ష హోదా నాయకుడు జీతం తీసుకున్నాడు, సౌకర్యాలు తీసుకున్నాడు, పిఎల్ని తీసుకున్నాడు. మరి ఎగ్గొట్టి రాలేదు కదా 2 ఏళ్ళు. ఎందుకు రాలేదు? సిగ్గనిపించదా ఈ మాటలు మాట్లాడటానికి? ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం మా రామారావు అంటారు కదా, ఎన్టీ రామారావు గారు 89లో గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు 9 మాసాలు రాలేదు. 4 సంవత్సరాలు 9 మాసాలు రామారావు గారు రాలేదు. ఏమైంది? ఇవాళ మీలాంటి దుర్మార్గులైన పాలకులు ఏకపక్షంగా అసెంబ్లీని నడుపుదాం అనుకున్నప్పుడు మీ బాజాలు మీరు కొట్టుకోండి, మీ డప్పు మీరు కొట్టుకోండి. కాబట్టి మీ సొల్లు డబ్బాలు మీరు కొట్టుకోండి, మిమ్మల్ని మీరే పొగుడుకోండి. జనం నవ్వుతున్నారు మీ పొగడతల్ని, మీ డబ్బాలని, మీ సొంత డబ్బాలను చూసి. మీరు నిజంగా చేయగలిగే సత్తా మీకుంటే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసి ఎలక్షన్కి వెళ్ళండి. జగన్ అనేవాడు దేనికి దడిచేవాడు కాదు. కేవలం అతను దడిచేది ప్రజలకి, అతను వంగేది ప్రజలకి, అతను లొంగేది ప్రజలకి. కాబట్టి ఏదైనా ప్రజల దగ్గర చూసుకుంటాం, ప్రజల మధ్యలో చూసుకుంటాం. డిస్క్వాలిఫై చేస్తే చేసేయండి, కావాలంటే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పి పేర్నాని అంటున్నారు. కెమెరా పర్సన్ అంజిత్తో కలిసి హసీనా, TV9 విజయవాడ.